ఇవాళ మహానాడు అంటే చూసారా, వాతావరణం కూడా చల్లబడిపోయింది. అది అన్న నందమూరి తారక రామారావు గారు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వచనం. ఈ మహానాడు అన్ని మహానాడుల కన్నా కూడా భిన్నమైనటువంటి మహానాడు. ఎందుకనంటే ఇవాళ ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఏ రకంగా అయితే సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని చేశారో, ఆనాడు చేసిన నిర్మాణం ఇవాళ దాదాపు 42-43 సంవత్సరాలు వస్తాయన్న ఎక్కువ చదివి ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని చేస్తాను. ఇవాళ మళ్ళీ అదే విధానంతో యువ నాయకుడు నారా లోకేష్ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు, మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, ఇంకా పెద్దలందరూ కలిసి పార్టీని బూత్ స్థాయి నుంచే సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాలని ఇవాళ KSS అని పెట్టుకున్న కుటుంబ సాధికార సారథులు. ఈ కుటుంబ సాధికార సారథులు ప్రతి ఇంటిని మనం టచ్ చేయాలి. మనం మొన్న ఎలక్షన్లో పనిచేసాం, వర్షం కూడా వచ్చేసింది. మొన్న ఎలక్షన్లో పనిచేస్తే బూత్ స్థాయిలో పనిచేస్తాం కాబట్టి ఎలక్షన్ చేసుకోవడం చాలా ఈజీ అయింది. నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా బందర్లో స్టార్ట్ చేస్తున్నాం. ఎలక్షన్ అయినా ఓడిపోయిన 2019లో ఓడిపోయిన తర్వాత 1 yearలోనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. చేసుకుంటే మొన్న ఎలక్షన్ నాకు అసలు చాలా ఈజీ అయిపోయింది. ప్రచారం చేసుకోవడం కానీ, మన వాళ్ళు అక్కడ బూత్ లెవెల్ కింద వర్క్ చేయడం కానీ చాలా ఈజీగా వర్క్ చేసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏదైతే ఇవాళ ఈ స్ట్రక్చర్ ఉందో, ఇది కానీ మనం నిర్మాణం చేసుకోగలిగితే రాబోయే 75-100 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీని ఎవరు కూడా టచ్ చేయలేరనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తాం. చాలా మంది అనుకోవచ్చు KSS అంటే ఎందుకు, ఇప్పుడు ఎందుకు, ఎలక్షన్స్ ఇంకా చాలా కాలం ఉందిగా, ఇంకా 5 ఏళ్ళు ఉంది, ఇప్పుడు ఎందుకు KSS అవసరమా? నన్ను కూడా చాలా మంది మా వాళ్ళు అన్నారు, ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు డబ్బులు మీరు మేము తీసుకెళ్ళి ఇచ్చేసి ఓట్లు వేసేస్తారు. కానీ మొన్న బాదులే కార్యక్రమం చేశాం, ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం, చాలా కార్యక్రమం ఎలక్షన్స్లో ప్రచారం చేయడం కానీ చాలా ఈజీగా మనకి ఎలక్షన్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఆ స్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేయాలి. 94% కాదు 100% KSS పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోండి. రేపైగానే మనం పూర్తి చేసుకుంటే మీకున్నటువంటి అన్ని మండలానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కానీ, పంచాయతీ ఎలక్షన్స్ కానీ 100% సర్పంచ్లుగా మన వాళ్ళే గెలుస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఆ సంస్థాగతంగా నిర్మాణాన్ని మనం చేసుకోగలిగితే ఇవాళ మనకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది పార్టీ. అలాగే ప్రభుత్వంలో మనం ఉన్నాం, గతంలో ఎప్పుడు చేయని కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తామని పెద్దలందరూ కూడా చెప్పారు. అవన్నీ కూడా అమలు చేసుకుని మనం ముందుకు తీసుకెళ్దాం. తప్పకుండా రాబోయే కాలంలో కార్యకర్తల్ని ఏ రకంగా మనం బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ పదవులు కూడా చూడండి, ఎవరో రికమెండ్ చేసాం, లేకపోతే ఎవరో పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగో ఎక్కడికో వెళ్ళి లెటర్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం పనిచేస్తే మన ఇంటికి వచ్చి మనకి పదవి వరించే రోజు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ గతంలో అయితే పార్టీ ఆఫ్ దగ్గర కూర్చుని ఎవరినో పట్టుకుని ఎవరికో డబ్బులు ఇచ్చుకుని ఇలా చేయాల్సిన పరిస్థితి ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ వేసిన కమిటీలను కూడా ముఖ్యమంత్రి గారు IVRS తెప్పిస్తారు. ఆ విషయం తెలుసా మీకు? IVRS కాల్స్ ద్వారా మనకు వేసినటువంటి ఈ గ్రామ పార్టీ అధ్యక్షుడు మీ అభిప్రాయాలు ఏంటని చెప్పి అడుగుతారు. ఆల్రెడీ ఇప్పుడు ట్రయల్ బేస్ స్టార్ట్ అయింది. అడిగినప్పుడు ఆయన కానీ మెజార్టీ రాకపోతే, ప్రజల నుంచి సరైనటువంటి ఇది రాకపోతే వేసేటప్పుడు ఎప్పటి నుంచే బాధ్యత తీసుకున్నాడు కూడా క్లియర్గా వర్క్ చేయాలి. ఏదో వేసేసారులే, నన్ను మండల పార్టీ ప్రెసిడెంట్ చేశారు, పార్టీ ప్రెసిడెంట్ లేదా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ చేశారులే, నాకేంటి నేను ఇంట్లో కూర్చుంటానంటే కుదరదు. వాళ్ళు మన అందరూ కూడా ఫీల్డ్ లో వర్క్ చేయాలి. వర్క్ చేస్తారని నేను అడుగుతా ఉన్నా, చెప్పాలి. అందరూ వర్క్ చేస్తారా? పని చేస్తేనే రేపు పదవులు, పని చేయడం పదవులు ఉన్న ఇంటికి పంపించేస్తారు బాబు గారు. కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేద్దాం. పార్టీని నిర్మాణాత్మకంగా తీసుకెళ్తూ మనకు ఉన్నటువంటి సమస్యలు బాధలు ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఒక మంచి శాసనసభ్యుడు మీకు ఉన్నారు, మీరందరూ టచ్ లో మీతోనే ఉంటున్నారు. గతంలో కాగిత వెంకటరావు గారు ఏ రకంగా అయితే ఉన్నారో దానికంటే కూడా ఎక్కువ శాతం మీ కృష్ణప్రసాద్ గారు ఇక్కడే నియోజకవర్గంలో ఉంటున్నారు. వారిని కూడా జాగ్రత్తగా మీరు చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. మేమందరం కూడా అటు MP గారు కానీ, మేము కొనకళ్ళ నారాయణ గారు కానీ,
నేను కానీ మన నాయకులందరూ కూడా మరి సపోర్ట్గా ఉంటాం. దాంతోపాటు 3 పార్టీలు కూడా మనం జాగ్రత్తగా ముందుకు తీసుకురావసరాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కూడా ఇవాళ చూడండి, వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు కూడా వస్తున్నాయి. 14 సంవత్సరాల క్రితం ఓబులాపురం గనుల్లో దోచాడు, ఇవాళ శిక్ష పడింది. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా తప్పించుకోలేడు. ఇవాళ మద్యం స్కామ్ మొత్తం బయటపడింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్తారనేది ఖచ్చితంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా పార్టీని బలోపేతం చేసుకోండి. మన నాయకత్వాన్ని మళ్ళీ మనం తిరిగి 2029 ఎన్నికల్లో గెలిపించుకుంటే అదే నిజమైన గెలుపు. ఈ మొన్న 2024 గెలుపు కాదు, 2029 గెలిపే నిజమైన గెలుపు అని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.